యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని, రైతులకు కావాల్సినంత యూరియా నేరుగా అందించాలని పొలంపల్లి మాజీ సర్పంచ్ కొండి మల్లేశంతో పాటు రైతులు డిమాండ్ చేశారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో చేగుంట మెదక్ రహదారిపై కొండి మల్లేశ్ ఆధ్వర్యంలో సుమారు గంట పాటు రైతులు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి ధర్నా రాస్తారోకోకు విరమింపచేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొండి మల్లేష్ రైతులు మాట్లాడుతూ సొసైటీలతో పాటు ఎరువుల దుకాణాలకు యూరియా వస్తుందని, క్షణాల్లోనే వచ్చిన యూరియా అయిపోతుందని, యాప్ ద్వారా బుక్ చేసుకోవడం తెలియని రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే యాప్ తొలగించి నేరుగా రైతులకు కావలసినంత యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులకు యూరియా ఏ విధంగా అందించారో అదేవిధంగా ఆధార్ కార్డ్, పాస్బుక్ ద్వారా యూరియా బస్తాలు అందించాలని, యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే యాప్ తొలగించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండి మల్లేష్ తో పాటు కొండి ప్రదీప్, చింతకాయల ప్రవీణ్, రవి, బత్తుల బాలయ్య, కొండి స్వామి, మన్నే కిష్టయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పొలంపల్లి గ్రామం చేగుంట మండలం మన పొలంపల్లి చౌరస్తా వద్ద ధర్నా చేయడం జరిగింది. దేనికనగా ఈ యూరియా అనేది చదువుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా మారింది. యాప్ అనేది పెట్టారు గవర్నమెంట్, దానివల్ల ఇబ్బందిగా మారింది. చదువుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారిందని అంటే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందనేది ఇదొకటి అందరం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే యాప్ అనేది తీసేసి ప్రజలను ఆదుకోవాలి. యథావిధిగా ఇంతకుముందుకు ఎలా అయితే ఇచ్చారో అదే రకంగా ఆధార్ కార్డుతో సహా ఆధార్ కార్డు తీసుకెళ్తే సొసైటీలో కానీ లేదా ఇతర మన ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు కానీ వెళ్తే ఆధార్ కార్డుని బట్టి వాళ్ళకున్న దాన్ని బట్టి మనకు ఇంతకుముందు ఇచ్చేవారు. అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పరిచయం చేస్తున్నారు.